నెల్లూరు జిల్లాలో ఉద్యోగాల పేరుతో జరిగిన భారీ ఆర్థిక మోసాల వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపుతోంది. కలువాయి మండలం చవటపాలెంకు చెందిన బత్తల రజిత అలియాస్ రమ్య అనే మహిళ కోట్ల రూపాయల మోసాలకు పాల్పడినట్లు ఐ న్యూస్ ప్రత్యేక కథనాలు ప్రసారం చేసింది. నెల్లూరు లేడీ డాన్ పేరుతో ప్రత్యేక కథనాలు టెలికాస్ట్ చేసింది. దీంతో స్పందించిన డీజీపీ హరీష్ కుమార్ గుప్తా గుంటూరు రేంజ్ ఐజీ రజిత ఆర్థిక మోసాలపై ప్రత్యేక దర్యాప్తు చేయాలని నెల్లూరు జిల్లా పోలీసులకు సూచించారు. ఇప్పటికే ఆమెను అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపారు. ఈ కేసులో దర్యాప్తు చేపట్టిన సైదాపురం ఎస్ఐ రాబోరు సిఐను ఉన్నతాధికారులు అభినందించారు. దాని మీద విచారణ కొనసాగుతూ ఉంది. ఇందులో ఒక 5-6 మెంబర్స్ ముద్దాయిల్ని నిర్ధారించారు గతంలో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్. అయితే ఈ సైదాపురం ఎస్ఐ గారు బందోబస్తు డ్యూటీలో కలువాయి ఎస్ఐ గారు ఈరోజు స్టేషనించారు. ఉన్న క్రమంలో ఆ అమ్మాయిని అందుబాటులో ఉండి పిలిచి విచారించి నేరం ఒప్పుకుంది. 50,000 లక్షలు తను జాబ్ ఇప్పిస్తానని ఫేక్ ఐడి కార్డు కానీ ఫేక్ జాబ్ లెటర్స్ ఇవన్నీ ఎవరు సహకారంతో చేశారు టోటల్ ఒప్పుకోవడం జరిగింది. కాబట్టి ఆ అమ్మాయిని అరెస్ట్ చేయడం కూడా జరిగింది. మిగతా ఈ అమ్మాయి పెళ్లి చేసినటువంటి భర్త కానీ మిగతా ముద్దాయిలు కానీ త్వరలో ఎస్ఐ గారు అరెస్ట్ చేస్తారు. అరెస్ట్ చేసి బాధితురాలకి రికవరీ చేసి స్వాతంత్ర చర్యలు కలిగిస్తారు. 50,000 లక్షలు నెల్లూరు జిల్లాలో ఉద్యోగాల పేరుతో జరిగిన భారీ ఆర్థిక మోసాల వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపుతోంది. కలువాయి మండలం చవటపాలెంకు చెందిన బత్తల రజిత అలియాస్ రమ్య అనే మహిళ కోట్ల రూపాయల మోసాలకు పాల్పడినట్లు ఐ న్యూస్ ప్రత్యేక కథనాలు ప్రసారం చేసింది. నెల్లూరు లేడీ డాన్ పేరుతో ప్రత్యేక కథనాలు టెలికాస్ట్ చేసింది. దీంతో స్పందించిన డీజీపీ హరీష్ కుమార్ గుప్తా గుంటూరు రేంజ్ ఐజీ రజిత ఆర్థిక మోసాలపై ప్రత్యేక దర్యాప్తు చేయాలని నెల్లూరు జిల్లా పోలీసులకు సూచించారు. ఇప్పటికే ఆమెను అరెస్ట్ చేసి రిమాండ్ కూడా పంపారు. అయితే ఈ కేసులో దర్యాప్తు చేపట్టిన సైదాపురం ఎస్ఐ రాబోరు సిఐను ఉన్నతాధికారులు అభినందించారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాగర్ రెడ్డి అందిస్తారు. సో సాగర్ రెడ్డి, రజితతో పాటు ఈ ఆర్థిక మోసాల వెనుక ఇంకెవరెవరు ఉన్నారు, వారిని ఇంకెవరైనా అరెస్ట్ చేశారు, అసలు ఏ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు? ఐ న్యూస్ కథనాలకు స్పందన వచ్చిందని చెప్పవచ్చు. ప్రధానంగా పోలీస్ బాస్ డీజీపీ కూడా మొత్తం మీద ఈ వ్యవహారానికి సంబంధించి స్పందించడం ఇప్పుడు చాలా గొప్పగా చెప్పవచ్చు. ఎందుకంటే ఇక అసలు పూర్తి వివరాలు చూసుకుంటే సైదాపురం మండలం సైదాపురంలోని పోలీస్ స్టేషన్ లో అంటే సైదాపురం పోలీస్ స్టేషన్ లో పూజారి చందన అనే ఒక మహిళ తనకు ఉద్యోగం ఇప్పిస్తానని మోసం చేసిందని చెప్పి రజిత అలియాస్ అంటే బత్తల రజిత అలియాస్ రమ్య అనే ఒక మహిళ పైన ఒక యువత పైన ఫిర్యాదు చేశారు. ఇది గత 2 సంవత్సరాల క్రితమే ఆ మీద ఫిర్యాదు చేసినప్పటికీ పోలీసుల నుంచి సరైన స్పందన లేదు. ఈ నేపథ్యంలో ఆమె తిరిగి మళ్ళీ పోలీస్ స్టేషన్ లో మెట్లెక్కడం, ఈ నేపథ్యంలో సైదాపురం ఎస్ఐ దుర్గాప్రసాద్ అలాగే సైదాపురం సర్కిల్ కి సంబంధించిన శ్రీనివాసరావు కూడా వేగంగా స్పందించారు. ఆమె మొదట విచారణ జరిపారు. బత్తల రజనీ యొక్క ఆర్థిక నేరాలపై లోతుగా విచారణ జరిపితే వాళ్ళకి కొన్ని నిజాలు తెలిసాయి. ఈ నేపథ్యంలో అరెస్ట్ చేసి ఆ జైలుకి పంపించడం జరిగింది, రిమాండ్కి పంపించడం జరిగింది. సో ఈ నేపథ్యంలో ఐ న్యూస్ కూడా దీనికి సంబంధించి ప్రత్యేకంగా కూడా కొంత ఇన్వెస్టిగేషన్ చేసింది. అసలు ఈ రజిత ఎవరు, ఎక్కడ ఆ యువతి అసలు ఈ ఆర్థిక మోసాలు ఎంతవరకు చేసిందని చెప్పి లోతుగా దర్యాప్తు చేసిన నేపథ్యంలో అనేక విస్తుపోయే నిజాలు అయితే వెలుగులోకి వచ్చాయి. నెల్లూరు జిల్లా కలువాయి మండలం చవటపాలెం గ్రామానికి చెందిన రజిత ఉన్నత చదువులు చదివిన తర్వాత 2021 నుంచి ఆర్థిక మోసాలకు అలవాటు పడింది. తన ప్రియుడు చందు అంటే ప్రస్తుతం భర్తగా చెప్పుకుంటుంది. ప్రియుడు చందు అలాగే తండ్రి వెంకటేశ్వర్లు మరో 3 అంటే మొత్తం 5 మందితో కలిసి కొన్ని కోట్ల రూపాయలు దోచేసిందని చెప్పొచ్చు. ప్రధానంగా ఈమె మీద ఇప్పటికే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటకలో కూడా ఈమె ఆర్థిక మోసాలు వెలుగు చూశాయి. హైదరాబాద్ లో చూసుకుంటే తెలంగాణకు సంబంధించి ఇటు కోకట్పల్లి కావచ్చు, అలాగే జూబ్లీ హిల్స్ కావచ్చు, మరొక పోలీస్ స్టేషన్ లో కూడా తెలంగాణలో 3 కేసుల వరకు నమోదైనట్టు తెలుస్తోంది. దీంట్లో ప్రధానంగా కూడా ఇప్పటి వరకు పోలీసులు గత 2-3 సంవత్సరాలుగా బాధితులు వెళ్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదులు చేస్తున్నప్పటికీ ఎక్కడ కూడా ఎఫ్ఐఆర్ నమోదు కావట్లేదు. దీనికి ప్రధాన కారణం ఒక పోలీస్ అధికారి ఆమె వెంట నిలవడం, అలాగే ప్రధానంగా అనేక మంది ఫిర్యాదులు చేసేదానికి ముందుకు వచ్చినప్పటికీ కూడా వాళ్ళని అంటే ఫిర్యాదు చేసేందుకు వచ్చిన బాధితులను భయపెట్టడం ఇక్కడ విస్తుపోయే నిజాలు వెలుగులోకి చూసాయి. ప్రధానంగా మన ఐ న్యూస్ కథనం వెలుగులోకి వచ్చిన తర్వాత అనేక మంది బాధితులు కూడా ఇప్పుడు పోలీస్ స్టేషన్లకి
కొడుతున్నట్టు తెలుస్తుంది మనకి. ఇప్పటికే నెల్లూరు టౌన్ సంబంధించి 5th టౌన్ వేదాయపాలెం పోలీస్ స్టేషన్ లో ఓ బాధితులు గతంలో ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఏమైందని చెప్పి ఇప్పటికే అక్కడికి వెళ్ళినట్టు తెలుస్తుంది. ఇదే క్రమంలో వెంకటాచలంలో మస్తాన్ అనే మరో బాధితుడు, అంటే ఈ మస్తాన్ అనే బాధితుడు చాలా దారుణమైన పరిస్థితులు, అందరూ కూడా కొన్ని పేర్లు ప్రస్తావించుకోవచ్చు. శశి, లిఖిత్, శ్రీదేవి, మస్తాన్ వీళ్ళంతా ఉన్నారు. సో ఒక్కొక్కరు, ఒకరైతే 1,20,00,000 రూపాయల వరకు ఈ లిఖిత్ అనే వ్యక్తి సమర్పించాడు. ఇతని గుంటూరు స్వస్థలం. ప్రస్తుతానికి గత 3 సంవత్సరాలుగా ఈ ఏదైతే రజితకి డబ్బులు ఇచ్చిన తర్వాత అతను ఇంటికి వెళ్ళలేక, వాళ్ళ ఇంట్లో వాళ్ళకి చెప్పుకోలేక తను కూడా మానసిక వేదన గురై మరణించినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం అతను హైదరాబాద్ లో కూలీ పనులు చేసుకుంటూ, ఉన్నత చదువులు చదివి అప్పుల భారం చెల్లించలేక కూలీ పనులు చేసుకుంటూ మనకు తెలుస్తుంది. అలాగే శ్రీదేవి, నెల్లూరుకు సంబంధించిన ఓ మహిళ సుమారుగా 60 లక్షల వరకు చెల్లించింది. సో ఈ విధంగా ఒక్కొక్కరు 60 లక్షలు, 50 లక్షలు, 40 లక్షలు, 10 లక్షలు, ఈ విధంగా అనేక రకాలుగా కూడా ఇప్పటికే రజిత చెల్లించారు. రజిత చెప్పేది ఒకటే మాట, మీకు ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి ఆమె చెప్తుంది. మొదటగా ఆమె ఫేక్ ఐడీలు తీసుకుంటుంది. SBI లో తాను ఉన్నత ఉద్యోగంలో ఉన్నట్టు ఆమె సొంతంగా కూడా ఫేక్ ఐడీలు కొన్ని తీసుకుంది. ఇదే ఫేక్ ఐడీలు ఏదైతే సరియాపురం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన చందన విషయంలో కూడా జరిగింది. ఆమెకు మొదట ఒక ఫేక్ అపాయింట్మెంట్ ఇచ్చింది, అలాగే ఫేక్ ఐడి కార్డు ఇచ్చింది, అలాగే ఫేక్ ఈమెయిల్ ఐడి సృష్టించింది. మీకంతా ఉద్యోగం వచ్చేసిందని చెప్పి విడతల వారీగా వాళ్ళ నుంచి డబ్బులు వసూలు చేస్తారు. ఈ డబ్బులంతా కూడా చందు అకౌంట్ లోకి, చందు అకౌంట్ నుంచి ఈ రజిత తండ్రి వెంకటేశ్వర అకౌంట్ లోకి వెళ్తుంది. సో మొత్తం మీద ఒక మాఫియాగా ఏర్పడడం జరిగిందని చెప్పి ఇప్పటికే రాపూర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు కూడా చెప్పారు. దీనిలో లోతుగా కూడా దర్యాప్తు చేస్తామని చెప్పారు. ఐన్యూస్ ఈ లోతుగా ఎప్పుడైతే కథనాలు వెలువరించిందో వెంటనే కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీ, ఎవరైతే రాష్ట్ర డీజీపీ కావచ్చు, లేదంటే ఈ గుంటూరు రేంజ్ సర్వశ్రేష్ఠ త్రిపాఠి ఐజీ కావచ్చు, అలాగే నెల్లూరు జిల్లా ఎస్పీకి కూడా కొంత సమాచారం ఇచ్చారు. దీనికి లోతుగా దర్యాప్తు చేయాలి. ఈ ఆర్థిక మోసాలకు సంబంధించి రజిత ఆర్థిక మోసాలు సుమారుగా 10 నుంచి 15 కోట్ల రూపాయల వరకు ఉండొచ్చు అని చెప్పి ఒక అంచనా కూడా వచ్చారు. పోలీసులు ఇప్పటి వరకు రైట్ సాగర్ రెడ్డి, థ్యాంక్ యూ. బీఆర్ఎస్ పార్టీ సిద్ధాంతాలే తన కొంప